మరి ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు చాలా మంది 30s అయిపోయిన తర్వాత పెళ్ళవుతా ఉంది. కొందరికి 35 ఇయర్స్ వచ్చినాక కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేదు. అట్లాంటి వాళ్ళు కూడా వస్తారా మీ దగ్గరికి ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ కోసం? ఈ రోజుల్లో అసలు అట్లాంటి వాళ్ళే ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో విమెన్ ఆర్ వెరీ అంబిషియస్ అండ్ వెరీ కెరియర్ ఓరియంటెడ్. మున్పుట్ కాలం లాగా పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ పిల్లలు వద్దు అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఉంటారు. అండ్ ఒక 2-3 years 4-5 years ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్మెంట్ చేసుకుంటూనే ఉంటారు యూజింగ్ దేర్ మెథడ్స్. సో అది మంచి విషయమే ఇన్ అ వే, బికాస్ మనము ఎమోషనలీ, ఫైనాన్షియలీ అండ్ సోషలీ స్టేబుల్గా ఉండాలి ఫస్ట్, to bring up a child. సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూసుకొనే వాళ్ళు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ప్లాన్. కాకపోతే నువ్వు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నావు అని నువ్వు డిసైడ్ అయినప్పుడు బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్స్, కొన్ని సింపుల్ బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ జస్ట్ టు మేక్ ష్యూర్ నా హెల్త్ అబ్సల్యూట్లీ ఫైన్గా ఉంది కదా నేను ఈ ప్రెగ్నెన్సీ జర్నీని అప్టేక్ చేసుకోవడానికి. సో లైక్ బేస్ లైన్ హిమోగ్లోబిన్ టెస్ట్ అని, థైరాయిడ్ టెస్ట్ అని, లేదంటే నవ్ వీఆర్ ఆల్సో క్లినిక్ వచ్చే వాళ్ళకి వీఆర్ టెలింగ్ దెమ్ టు టేక్ ది రుబెల్లా వ్యాక్సినేషన్.